శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సేవకులకు భక్తులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, గ్రహముల యొక్క అనుగ్రహమే కాకుండా దైవ కృప ద్వారా కూడా సంపూర్ణమైన విజయం మీకు లభించాలని కోరుకుంటూ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. ఓ కర్కాటక రాశి భక్తులారా, పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కర్కాటక రాశి అంటారు. ఈ రాశి పరంగా ఈ మాసంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ రాశి వారికి ముందుగా క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ, ప్రారంభం నుంచి శ్రీరామనవమి వరకు కూడా వీరు ప్రతినిత్యము కొంచెము నువ్వుల నూనెతోటి స్నానం ఆచరించడం కానీ, చేతికి రాసుకొని ఒంటికి రాసుకొని స్నానం ఆచరించడం కానీ, లేదు అంత బెల్లము నువ్వులు చిమిరి రూపంలో స్వీకరించడం ద్వారా వీరికి రాబోయే అనేక రకాల ఒడిదుడుకు నుంచి బయటపడే అవకాశం. కారాగార బంధన దోషములు అంటారు. వీరు అనేక రకాలుగా వీరు ముందరకు వెళ్ళి దుడుకు స్వభావంతో ఎవరికి కానీ సలహా ఇస్తే వారు వీరిని ఒక పావుగా వాడుకొని వీరిని నిందించి వీరి మీదే అనవసరపు నిందలు వేసి ఇరికించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, ప్రయాణ సమయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా తెలియజేస్తూ, అయితే ముఖ్యంగా అన్ని రంగాల పరంగా ఏ రంగమైనా సరే జాగ్రత్త తీసుకుంటే మాత్రం శుభ ఫలితాలు మీరు పొందుతారని, అయితే అజాగ్రత్త అనేది పక్కన పెట్టి జాగ్రత్త వహించడం ఉత్తమమని ముఖ్యంగా కర్కాటక రాశి తెలుస్తూ, నూతన కార్యక్రమాలలో శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారముల పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనేక రకాల పరక్రమాలలో కూడా ఏదైనా నేను చేయగలను ఒక పట్టుదల, ఒక పరుగు పందెంలో వెళ్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించకపోతే అంతా నాది అనే భావనలో నుంచి నేను చెయ్యగలనా లేదని ఒక చిన్న ఆలోచన కానీ మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని, అంతేకాకుండా బంధుమిత్రుల సహాయ సహకారముల పరంగా కూడా వాళ్ళతో విరోధాలు అనేది పెంచుకోకుండా వారికి ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఒక భావంతో కానీ మనం జాగ్రత్తగానే వహించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. అంతేకాకుండా సంతాన పరంగా మీకు పుట్టిన మీ యొక్క పిల్లల వల్ల కూడా ఒక మంచి శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. వారి కూడా ఉన్నత స్థితి సంబంధించిన మంచి నిర్ణయములు తీసుకునే అవకాశం ద్వారా మీరు అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందాలని తెలియజేస్తూ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు జరిగే అవకాశం. తను చెప్పింది భర్త వినకపోవటము, భర్త చెప్పింది భార్య వినకపోవటం, వారికి మాటల యుద్ధము అంటారు. అంటే ఒకరికి అవగాహన లేక కొంచెం ఇబ్బంది పడే అవకాశం, విడిపోయే స్థితి దాకా వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ఆలోచన స్థితితోటి ముఖ్యంగా శుక్రగ్రహమును ప్రదక్షిణ చేస్తూ శ్వేతవర్ణ వస్త్రములు ధరించడం ద్వారా, తెలుపు రంగు వస్త్రమును ఎక్కువగా ఈ యొక్క మాసములో ఈ యొక్క కర్కాటక రాశి వారు ధరించడం ద్వారా వీరిలో సహనము, శాంతి ప్రవేశించి ఒక మంచి ఆలోచన విధానముతోటి సర్వకార్యముందు విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని, ఉద్యోగపరంగా అధికారుల వల్ల కూడా శుభాలు పొందే గొప్ప అవకాశం, అనగా లాభము పొందే అవకాశం, ఉన్నత స్థితికి సంబంధించినటువంటి ఆలోచన విధానం పొందే అవకాశం, వారి యొక్క మన్ననలతోటి మీరు ఉన్నత స్థితి పొందడమే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహిస్తారని, పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ వారి యొక్క నిర్ణయాలు స్వీకరించేటప్పుడు కానీ జాగ్రత్త వహించి శుభ ఫలితాలు మీరు పొందాలని, వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఎక్కడికన్నా దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు వాహన గండములు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఒక నిమ్మ పండు దగ్గర పెట్టుకోవడం చాలా ఉత్తమమని ఈ యొక్క కర్కాటక రాశి వారికి తెలియచేస్తూ, ఔషధ సేవ మనం తీసుకుంటే మందుల పరంగా కూడా ఏదన్నా మనం మందు స్వీకరించినప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసుకుని, ఎందుకంటే తొందరపాటు నిర్ణయంతో తీసుకున్నట్లయితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఔషధ సేవ చేసేటప్పుడు జాగ్రత్త వహించి ఔషధాన్ని సేవించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు పొందుతారని, తద్వారా విజయప్రాప్తి మీరు పొందాలని, సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుటకు దైవానుగ్రహం ఎంతో ఉత్తమమైనదని తెలియచేస్తూ, ఓం ప్రాం సహసం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును పఠించి ఈ మాసములు శుభ ఫలితాలు పొందుతారని కోరుకుంటూ ఆశిస్తూ, ఈ యొక్క కార్యక్రమం మీరు కానీ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి 10 మందికి తెలియజేసి, ఇంకా మీరు కూడా ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.